చామగడ్డల కూర ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా, త్వరగా, టేస్టీగా అయిపోతుంది. ఎలా తయారు చేయాలో చూద్దామండి. 1/2 కిలో చామగడ్డలని ఉడకపెట్టేసి పక్కన పెట్టేయండి. స్టవ్ మీద పాత్ర పెట్టేసి సరిపడా ఆయిల్ కూడా వేసేసి ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేగిన తర్వాత మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసింది కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇందులో చిటికెడు పసుపు కూడా వేసేసి బాగా వేగిన తర్వాత పొడువుగా చీల్చిన 2 పచ్చిమిర్చీలు, 2 పెద్ద సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసింది కూడా వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసిన చామగడ్డల్ని కూడా వేసేసి స్పూన్తో బాగా కలిపేసి 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం అంతా కొరియాండర్ పౌడరు, 1 టీ స్పూను ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసేసి స్పూన్తో బాగా కలిపేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసేసి చామగడ్డల్లో వాటరు 1 గ్లాస్ దాకా పోసుకోండి. ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడకనియండి. బాగా ఉడకడం అయిపోయిన తర్వాత మరోసారి సాల్ట్ కూడా పడితే సాల్ట్ కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం అంతా గరం మసాలా పౌడరు, ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా టేస్టీ అయిన చామగడ్డల కూర. ఒకసారి ఇలా ట్రై చేయండి. మరో రెసిపీతో ఉంటా. బై.